అభివృద్ధికి బ్రాండ్ టీడీపీయేనని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అరాచకాలకు బ్రాండ్ వైసీపీ పార్టీ అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లిలో టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. పిన్నెల్లిలో ఏ ఒక్క వైసీపీ నేతలపై టీడీపీ వారు ఎక్కడ దాడి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్నారు. కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది. 2021లో బూతులు మార్చి స్వయాన ఆయన స్వహస్తాలతో ఇచ్చి బూతులు వాళ్ళ సొంత ఇళ్ల మధ్యలో బూతులు మార్పించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు. అదే కాకుండా ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టి ఎంపీడీ ఆఫీస్ మీదకి వచ్చిన గొడవ జరిగితే దానికి తొరకపాలెం, కొత్తపాలెం, మాచవరం వ్యక్తులతో సుమారు 40-45 మందితో దానికి ఎస్సీ ఎస్టీ 307 కట్టించి అక్రమ కేసులు బనాయించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు. ఇవే కాకుండా పిండేరులో జరిగిన అరాచకాల్లో అత్యాచారాలు ఎన్నో గొడవలు జరిగితే దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతి గొడవలో మన నన్నే సౌమ్యుడు సాధారణ వ్యక్తి అని ఇప్పుడు చెప్తున్నాడు. నన్నే అనేది అతను చేసిన ఆగడాలు ఎన్నున్నాయో ప్రత్యక్షంగా నిర్ధారణ చేయడానికి మేము వస్తాం. మీ తరపున ఎవరు వచ్చినా సరే ఒక చాట కూర్చొని చర్చించుకోవడానికి మేము మా పార్టీ తరపున మా నాయకుడు సిద్ధంగా ఉన్నాం. ఇంతేకాకుండా మా నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు గొడవలొద్దు అందరూ కలిసి ఉందామని చెప్పబట్టే మేము కూడా చాలా అన్ని సంపాదించుకుని ఉన్నాం. మీరు చేసిన అక్రమాలు మేము చేయదలుచుకుంటే ఊర్లో ఉండేది కాదు. మా నాయకుడు చెప్పిన మాటలకు విని మేము చాలా సౌమ్యంగా ఉంటున్నాం. దానికి ఎల్లప్పుడూ మా పార్టీ అదే సిద్ధాంతాలతో నడుస్తుంది. కాబట్టి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారైనా మా ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారైనా అందరూ కలిసి ఉందాం. రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఊరు వదిలిపెట్టిపోయారు. ఉపాధి కోసం చెప్పి లేదా మీరు మీ కార్యకర్తలతో పొలాలకు పోయిన ఆడవాళ్ళకు తీసుకుని రేపులు చేయలేదా ఈ నాయకులు, వైసీపీ నాయకులు? అదే మంది అడిగిన వాళ్లకు కాళ్ళు మనకి సంఘాలు బదిలీ ఎదురు కేసులు పెట్టి లేదా మీరు పోలీసులతోటి? అయ్యా మహేష్ రెడ్డి గారు, ఇవాళ మీరు చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టున్నాయ్యా. మీరు ఊళ్ళోకి రండి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఊళ్ళో తీసుకురండి. మేమందరూ వ్యక్తిని కింద పేరు చేసి చెప్పారు. అదే పెద్ద సైదా సత్తనపల్లి సైదా, చింతపల్లి సైదా అని పేరు మార్చి పొలాలు ఎక్కించుకొని దాదాపు 70-80 లక్షల రూపాయల లోన్లు తీసుకున్నాడు బ్యాంకుల్లో ఆయన. అలాంటివి మీకు కనపడలేదయా? మా పొట్టా పొలాలు మీ పేరు మీద, మీ కార్యకర్తల పేర్ల మీద ఎక్కించుకొని 4 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. అవన్నీ రికార్డు పరంగా అన్నీ మేము పోలీసులకు ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. అది త్వరలో అవి కూడా చేర్చి ఇంకా కేసులు చాలా ఉన్నాయి. మీరు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు మీకే చూపిస్తాము రికార్డు పరంగా. అయ్యా మేము కొడుతున్నాం అంటాడు. మేము కొట్టినావా? మీరు ప్రశాంతంగా ఆ పార్టీ ఈ పార్టీ లేదు కలిసిమెలిసి ఉండాలని చెప్పారయ్యా. ఆ రోజు 2017లో ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే మీ కార్యకర్తలు టీడీ కూడా నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకు ఆ రకంగా కొట్టారు. ఆ వీడియో ఉందే కదయ్యా, మేము పెట్టామయ్యా, చూడండి అయ్యా. కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది. 2021లో